జొన్న పిండితో రవ్వ దోసలాగా పోసుకోవచ్చు. చూపిచ్చాను ఇంతకుముందు. సేమ్ రవ్వ దోస ప్రాసెసే అండి. జొన్న పిండి కలిపి పోసుకోవచ్చు. రాగి దోస పోసుకోవచ్చు. బట్ నేనేందంటే రవ్వ దోసలో గూడా నేను మైదా, బియ్యం పిండి కలపను. డైరెక్ట్‌గా వేసేసుకుంటాను. అలాగే ఇంకా ఇలా రుబ్బుకొని గూడా వేసుకోవచ్చు. నేను చిట్టి బియ్యము, చిట్టి మినపప్పు, చిట్టి జొన్నలేసానన్నా గదా! మాకందరికి 2 టైమ్స్‌కొచ్చిందండి. ఏంటంటే తిని తీసుకపోవటం. మా ఆయన తిని తీసుకెళ్లారు. మా పెద్ద పాప తిని తీసుకెళ్ళింది. మా చిన్నది తిని తీసుకెళ్ళింది. నేను తినేసి మళ్ళీ మధ్యాహ్నం గూడా వేసుకున్నా. సో, మా నలుగురికి 2 టైమ్స్‌కొస్తది. సో, మీరు చిట్టి వేసుకునే బదులు ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు అర్ధ చిట్టి వేసుకోండి. అప్పుడు ఒక ట్రిప్‌కి సరిపోతది నలుగురుంటే. లేదా పిండి నెక్స్ట్ డేకి ఏసుకోవచ్చంటే ఏసుకోవచ్చు. మా పెద్ద పాప అయితే బాగా నచ్చింది. ఇలా క్రిస్పీగా ఉంది. చిన్నదానికి 6 పెట్టిచ్చాను బాక్స్‌లో. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెము ఎక్కువ ముగ్గురు కలిసి తింటారనమాట. పెద్ద పాప 2